నమస్కారం ఏర్వాకకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పంటల మార్పిడిలో ఆదిలాబాద్ రైతులు చెరకు సాగుతో దక్కుతున్న అధిక లాభాలు పూల సాగులో పాటించవలసిన పద్ధతులు మెలకువలతో పండించితే మంచి ఆదాయాలు రబీలో జొన్న సాగుకు అనువైన రకాలు ప్రాంతాలను బట్టి దిగుబడినిచ్చే వంగడాలు చేమదుంప సాగులో చేపట్టవలసిన చర్యలు తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు వ్యవసాయం లాభసాటిగా సాగాలి ఫలసాయం ఆదాయాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండాలి ఆహార పంటలతోనే సాగును సరిపెట్టవద్దు వాణిజ్య పంటలను సాగు చేసుకోవాలి మార్కెట్లో మంచి ధర పలికే పంటను ఎంచుకోవాలి సాగులో మెలకువలు తెలుసుకుని పంటలు వేయాలి పంటలో వచ్చే చీడపీడలపై అవగాహన కలిగి ఉండాలి అప్పుడే వ్యవసాయం కలిసి వస్తుంది రైతులు సాధారణంగా పొలంలో ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేస్తుంటారు. మన దేశంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ. అందుకే తమకున్న పొలంలో ఏదో ఒకే పంటను వేసుకుంటారు. దీనివల్ల సాగు నేల రాను రాను నిస్సారమైపోతుంది. గతంలో వ్యవసాయదారులు సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించేవారు. ఊరిలోని వ్యర్థాలను పశువుల ఎరువుని ఎక్కువగా వేసేవారు. కానీ రసాయనిక ఎరువులు అందుబాటులోకి వచ్చిన తర్వాత సేంద్రియ ఎరువులను బాగా తగ్గించారు. పూర్తిగా రసాయనిక ఎరువుల మీద ఆధారపడుతున్నారు. దీనివల్ల పంటల్లో ఆశించిన దిగుబడులు దక్కకుండా పోతున్నాయి. చీడపీడల బెడద పెరిగిపోతోంది. దీంతో అనేక రకాల పురుగులు తెగుళ్ల మందులను చల్లాల్సి వస్తోంది. ఫలితంగా పంట సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. పంట దిగుబడులు తగ్గడం, నాణ్యత దెబ్బతినడం వల్ల పంటకు మార్కెట్లో ధర పలకడం లేదు. ఫలితంగా రైతులు అప్పుల పాలవుతున్నారు. అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కువగా ప్రత్తినే పండిస్తారు. అనేక సంవత్సరాలుగా ప్రత్తి పంటనే సాగు చేస్తున్నారు. దీంతో ఆశించిన ఆదాయం రాక యాతన పడుతున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడడానికి ఇప్పుడిప్పుడే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు మండలం పులిమడుగు గ్రామానికి చెందిన రైతులు కొత్త పంటల సాగు మొదలుపెట్టారు. ఈ గ్రామానికి చెందిన గిరిజన రైతు రాథోడ్ విజయ్ గతంలో ప్రత్తి పంటను వేసి బాగా నష్టపోయాడు. ఆయనకు ఉన్నది ఒకే ఒక ఎకరం పొలం. అదే 5 కుటుంబ సభ్యులకు జీవనాధారం. ప్రతి పంటతో నష్టాల పాలైన విజయ్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని నిర్ణయించాడు. మహారాష్ట్రలోని కిన్వట్లో ఉన్న తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుడు సాగు చేస్తున్న చెరుకు పంటను గమనించాడు. ఈ పంట సాగులో మెలకువలు తెలుసుకున్నాడు. తన ఎకరం పొలంలో చెరుకు సాగు చేయాలని నిర్ణయించాడు. 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. చెరుకు పంటను వేశాడు. కుటుంబ సభ్యులు 5 రేయింబవళ్ళు కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం కళ్ళ ముందు నిలిచింది. ఆ కుటుంబం పంటను చూసి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇంతకు ముందు పంటలు సాగు చేసినా ఏమాత్రం కలిసి రాలేదని రాథోడ్ విజయ్ చెప్తున్నాడు. ప్రస్తుతం చెరుకుని సాగు చేయడం వల్ల వ్యవసాయం కలిసి వచ్చిందంటున్నాడు. 30,000 రూపాయలు పంట సాగుకు ఖర్చు చేశామని ఆయన చెప్తున్నాడు. ఈ పంటకు సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు చేస్తాము. అయితే మాకు 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ పంటను మేము ఇక్కడనే అమ్మేస్తాము. ఇది ఒకసారి వేసిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఇదే పంట మాకు వస్తాయి. దీనివల్ల చాలా ఆదాయంగానే ఉంది, బెనిఫిట్ ఉన్నది. చెరుకు పంట వల్ల 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తుంది విజయ్ భార్య. कुछ भी नहीं, एक ही चक्कर है सर। हाँ मेरे को 5 जीव है, मेरे को जीने का। हम 5 भाई का कुटुंब है पूरा, इसके 1 एकड़ पे जी रहे सर। हाँ मेरे को ज़्यादा कुछ भी नहीं, तो हाँ मेरे को थोड़ा गवर्नमेंट सहूलत करे तो थोड़ा ठीक रहते बोल के लोन, बैंक लोन भी दिए तो ठीक रहते बोल. దీనికి సంవత్సరానికి 30,000 దాకా ఖర్చు వస్తుంది. దానికి సొంతంగా అమ్ముకుంటే 2 లక్షల దాకా బెనిఫిట్ అనేది వస్తుంది.
ఒక సంవత్సరంలో ఒకసారి పెట్టినాం అనుకో, నాటేసినాం అనుకో 3 సంవత్సరాల దాకా అదే కోత వస్తుంది. దాన్నే కాల్ చేస్తే నిప్పు పెట్టేస్తే వేరే కోత అనేది వస్తుంది. చెరుకు పంటను వేసుకుంటే ఏడాదిలో ఒకసారి దిగుబడి వస్తుందంటున్నాడు రాతోడు విజయ్. కోతకు వచ్చిన పంటను కోసుకుని తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఇలా చేసినట్లయితే పెట్టుబడి లేకుండానే 3 సంవత్సరాల పాటు చెరుకు పంట చేతికి వస్తుందని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ చెరుకు పంటకు బాగా డిమాండ్ ఉంది. వ్యాపారులు తన పొలం దగ్గరికే వచ్చి పంటను కొంటున్నారని విజయ్ చెప్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావడంతో రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఏరువాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వాణిజ్యపరంగా పంటలు సాగు చేయాలనుకుంటే పూలను పండించుకోవచ్చు. పూలంటే ఆడవాళ్ళు చాలా ఇష్టపడతారు. మల్లెలు, బంతి, చామంతి, గులాబీలను సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుంది. మల్లెలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. మల్లెలు జడలో తురుమని మహిళ ఉండదు. ఈ మల్లెల తర్వాత బంతికి చాలా మార్కెట్ ఉంటుంది. ప్రతి శుభకార్యంలోనూ బంతిని ఉపయోగిస్తారు. ఈ పూల సాగులో మెలకువలు తెలుసుకుని పండించితే తప్పకుండా లాభాలు దక్కుతాయి. పూల సాగులో బాగోగులేమిటో తెలుసుకుందాం. పూలంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు? పూల సోయగాలకు మురిసిపోని వాళ్ళు ఉంటారా? మల్లని జడలో తురుమని మగవ ఉంటుందా? గులాబీ సొగసు చూసి తరించని వారు ఎవరైనా ఉంటారా? ఎవరైనా పూలంటే ఇష్టపడతారు. వాటి అందాలు చూసి మురిసిపోతారు. ఈ పూల నాజుకుతనం మీద ఎందరో కవితలల్లారు, పాటలు రాశారు. ఆడవాళ్ళని పూలతో పోలుస్తారు. ఆడవాళ్ళు అంత సొగసుగా సుకుమారంగా ఉంటారని కవుల కళలు చెప్తాయి. ఈ పూలను వాణిజ్యపరంగా సాగు చేసుకుంటే మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి. ఈ పూలల్లో చామంతులు, ముద్దబంతులు, కనకాంబరాలు, జాజిమల్లెలు, బొండు మల్లెలు, గులాబీలు ఎంతో ముద్దొస్తాయి. వాటిని సాగు చేసుకుంటే తప్పకుండా లాభాలు దక్కుతాయి. పూలల్లో బాగా డిమాండ్ ఉన్నవి మల్లెలు, గులాబీలు. బంతిపూలకు కూడా మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. బంతిపూలు మన సాంప్రదాయంలో భాగంగా నిలుస్తాయి. ప్రతి పండుగకు బంతిపూల తోరణం కట్టడం ఆనవాయితీగా వస్తుంది. చామంతులు ఇంతుల మనసును కొల్లగొడతాయి. అందుకే మెలకువలు పాటించి పూలను పండించాలి. మల్లెలో సాధారణంగా విడి మల్లె, దొంతర మల్లె, గుండు మల్లె, బొడ్డు మల్లెలు వంటి రకాలున్నాయి. ఈ మల్లెను సాగు చేసుకోవడానికి కొమ్మ కత్తిరింపులు ఉపయోగించాలి. లేయరింగ్ చేసినవి అంటే అంటు మొక్కలను నాటుకోవచ్చు. మల్లెను నాటుకోవడానికి దాదాపు అన్ని నేలలు పనికి వస్తాయి. అయితే తేలికపాటి నేలల్లో ఇది బాగా పెరుగుతుంది. మల్లెను జూన్ నుంచి డిసెంబర్ నెల వరకు నాటుకోవచ్చు. అయితే ఈ కాలంలో సాయంత్రం వేళ మాత్రమే మల్లెను నాటుకోవాలి. సాయంత్రం నాటితే మొక్క బాగా అతుకుతుంది. అంటు మొక్కలను వరుసల మధ్య, అదేవిధంగా మొక్కల మధ్య 1.25 నుంచి 2 మీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి. మల్లె తోటలో లేత చిగుర్ల సమయం నుంచే పూలు పూస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి జనవరి నెలల్లో ఆకు రాల్చాలి. కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 నుంచి 15 రోజుల ముందు నీరు పెట్టడం ఆపివేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు పెట్టడం వల్ల మొక్కలు కొత్తగా చిగురిస్తాయి. నేల స్వభావాన్ని బట్టి 8 నుంచి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టినట్లయితే నీరు వృధా కాదు. తక్కువ నీటితోనే మొక్క నీటి అవసరాన్ని తీర్చవచ్చు. ప్రతి మొక్కకు 8 నుంచి 10 కిలోల పశువుల ఎరువు వేయాలి. 60 నుంచి 120 గ్రాముల నత్రజని, 120 గ్రాముల భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. ఈ ఎరువులను మొదటి కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే తప్పకుండా వేయాలి.
పూల దిగుబడులను పెంచుకోవడానికి లీటర్ నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ సూక్ష్మ ధాతువులను కలిపి 3 దఫాలుగా పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి మొక్క పెరిగే కొద్దీ దిగుబడి అధికమవుతుంది. 1 ఎకరంలో మల్లె వేసుకున్నట్లయితే సుమారు 3 నుంచి 4 టన్నుల మల్లెల దిగుబడి ఉంటుంది. మల్లెలో మొగ్గతొలుచు పురుగులు ఆశించే అవకాశం కూడా ఉంది. ఈ పురుగుకు చెందిన లార్వా పూల మొగ్గలోనికి చొచ్చుకుపోయి పూల భాగాలను తింటుంది. ఇది తీవ్రంగా ఉన్నప్పుడు మొగ్గలన్నీ ఒక దగ్గరికి చేరి ముడుచుకుపోతాయి. ఒకవేళ ఈ లక్షణాలను గమనించినట్లయితే మలాథియాన్ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. అలాగే మల్లెలో నల్లి ఆశించే అవకాశం కూడా ఉంది. ఈ నల్లి పొడి వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. చివరికి అవి రాలిపోతాయి. ఈ పురుగు బారి నుంచి మల్లెను రక్షించుకోవాలంటే ఎకరాకు 8 నుంచి 10 కిలోల గంధకం చల్లాలి. మల్లెలో తెగుళ్ళు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆకు ఎండు తెగులు సాధారణంగా కనపడుతుంది. తెగులు ఆశించిన ఆకులు దళసరిగా మారిపోతాయి. ఆకు పైభాగంలో ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు తీవ్రంగా ఉన్నప్పుడు 50% దిగుబడి తగ్గిపోతుంది. ఈ తెగులుని నివారించడానికి మాంకోజెబ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రామ్ లీటర్ నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. మల్లెలో ఎండు తెగులు సోకే అవకాశాలున్నాయి. తెగులు తొలి దశలో మొక్క కింది భాగం ఆకులు ఎండిపోతాయి. ఆ తర్వాత పై భాగాన ఉన్న ఆకులు ఎండి రాలిపోతాయి. ఈ తెగులు తీవ్ర దశలో ఉంటే మొక్కంతా ఎండిపోయి చనిపోతుంది. ఈ తెగులు బారి నుంచి మొక్కను రక్షించుకోవడానికి కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క చుట్టూ భూమిని తడపాలి. ఇలా సాగులో మెలకువలు పాటించినట్లయితే మల్లె తోట విరగపూస్తుంది. మనకు లాభాలను ముంగిట్లో పోస్తుంది. వరి తర్వాత ఎక్కువగా పండించే పంట జొన్న. ఈ జొన్న పంటను 4 కాలాల్లోనూ పండించుకోవచ్చు. ప్రాంతాలను బట్టి జొన్న సాగు చేసుకోవడానికి అనువైన రకాలు అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్ కాలం గడిచిపోయింది. ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. ఈ రబీ కాలంలో జొన్న సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. రబీ సాగుకు పనికి వచ్చే జొన్న వంగడాలేమిటో, సాగు బాగోగులేమిటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరి తర్వాత అధికంగా పండించే పంట జొన్న. మొక్కజొన్న కంటే జొన్న పంటనే ఎక్కువగా పండిస్తారు. ఈ 2 రాష్ట్రాల్లో ఖరీఫ్లో 2,80,000 ఎకరాల్లో జొన్న సాగు చేస్తారు. రబీలో సుమారు 3,50,000 ఎకరాల్లో జొన్న పంటను పండిస్తారు. జొన్న పంటను రబీలోనే ఎక్కువగా సాగు చేస్తారు. ఖరీఫ్లో సాగు చేసినట్లయితే ఎకరాకు 400 కిలోలు, అదే రబీలో పండించినట్లయితే ఎకరాకు 553 కిలోల పంట దిగుబడి వస్తుంది. అంటే రబీ పంటలోనే అధిక దిగుబడి వస్తుందన్నమాట. కాబట్టి మెట్ట ప్రాంతాల రైతులు రబీలో జొన్న సాగు చేసుకుంటే అధిక దిగుబడి దక్కించుకోవచ్చు. ఈ రబీలో పండించడానికి ప్రాంతాన్ని బట్టి జొన్న రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయా రకాలను ఆయా ప్రాంతాల్లో సాగు చేసినట్లయితే ఆశించిన దిగుబడులు మనకు దక్కుతాయి. జొన్నల్లో మంచి పోషకాలు ఉంటాయి. ఇది వరి కంటే బలమైన ఆహారం. దీంతో రొట్టెలు చేసుకోవచ్చు, సంకటిగా వండుకోవచ్చు. దీనిలో కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. దీన్ని సాగు చేయడానికి పెద్దగా సాగునీరు అవసరం ఉండదు. రబీలో సాగుకు పనికి వచ్చే జొన్న రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా CHS 15R రకం సాగు చేసినట్లయితే ఎకరాలో 13 నుంచి 14 క్వింటాల్ల దిగుబడి వస్తుంది.
దీని పంట కాలం 110 నుంచి 115 రోజులు ఉంటుంది. ఇది మొవ్వ చంపు ఈగను, కాండం కుళ్ళుని తట్టుకుంటుంది. రబీలో పనికి వచ్చే మరో రకం PSV 1. ఇది ఖరీఫ్లోనూ సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీన్ని రబీలో సాగు చేసినట్లయితే 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాల్లో సాగు చేసుకుంటే 10 నుంచి 12 క్వింటాల గింజలు చేతికి వస్తాయి. దీని గింజలు తెల్లగా ఉంటాయి. పంట కోసిన తర్వాత ఎండిన మొక్కలు పశుదానాగా పనికి వస్తాయి. నంద్యాల తెల్లజొన్న 1 రకం సాగు చేసినట్లయితే 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ రకం సాగు చేస్తే 10 నుంచి 12 క్వింటాల గింజలు వస్తాయి. దీని గింజలు కూడా తెల్లగా ఉంటాయి. ఇది నీటి ఎద్దడిని తట్టుకొని పెరుగుతుంది. దీని గింజలు బాగా రాలుతాయి. దీని పంట కోత తర్వాత ఎండిన మొక్కలు పశువుల దానాగా పనికి వస్తాయి. ఇక నంద్యాల తెల్లజొన్న 2 రకం రబీలో సాగు చేసుకోవచ్చు. దీని పంటకాలం 95 నుంచి 100 రోజులు ఉంటుంది. ఎకరాలో సాగు చేస్తే 12 నుంచి 14 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. దీని పంట త్వరగా కోతకు వస్తుంది. దీని గింజలు లావుగా ఉండి తెల్లగా మెరుస్తుంటాయి. కంకి నుంచి గింజలు సులభంగా రాలుతాయి. ఇక నంద్యాల తెల్లజొన్న 3 రకం కూడా రబీలో సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు ఉంటుంది. దీన్ని సాగు చేసినట్లయితే ఎకరా పొలంలో 12 నుంచి 14 క్వింటాల పంట దిగుబడి ఉంటుంది. దీని చొప్ప ఎక్కువగా వస్తుంది. ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకొని నిలబడుతుంది. అంతేకాకుండా ఇది ఆకుమచ్చ తెగుల్ని కూడా తట్టుకుంటుంది. రబీలో సాగు చేయడానికి జొన్నలో అందుబాటులో ఉన్న మరో రకం N13. ఇది 95 నుంచి 100 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరా పొలంలో 7 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. దీన్ని సాగు చేస్తే చొప్ప ఎక్కువగా వస్తుంది. ఇది నాణ్యత కలిగి ఉంటుంది. ఇది నీటి ఎద్దడిని తట్టుకొని పెరుగుతుంది. ఇక రబీలో సాగు చేయడానికి అందుబాటులో ఉన్న మరో రకం N14. దీని పంట 110 నుంచి 115 రోజుల్లో చేతికి వస్తుంది. దీన్ని సాగు చేసినట్లయితే ఎకరాలో 10 నుంచి 12 క్వింటాల ధాన్యం వస్తుంది. దీన్ని సాగు చేసినట్లయితే N13 కంటే ఎక్కువగా గింజలు వస్తాయి. చొప్ప దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. CSI 216 రకం సాగు చేసుకుంటే 110 నుంచి 115 రోజుల్లో పంట కోత వస్తుంది. దీని గింజలు తెల్లగా ఉంటాయి. అధికంగా నాణ్యమైన చొప్ప వస్తుంది. రబీలో సాగుకు అనుకూలమైన జొన్నలో మరో రకం NTJ4. 90 నుంచి 98 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. దీన్ని సాగు చేసుకుంటే ఎకరా పొలంలో 13 నుంచి 15 క్వింటాల ధాన్యం చేతికి వస్తుంది. ఇది నల్లకాండం కుళ్ళు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. మొవ్వ చంపు ఈగ, శనగపచ్చ పురుగును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. రబీలో సాగు చేయడానికి CSV 14R రకం అందుబాటులో ఉంది. దీని పంటకాలం 115 నుంచి 120 రోజులు ఉంటుంది. దీన్ని సాగు చేసినట్లయితే 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది నీటి ఎద్దటిని తట్టుకొని పెరుగుతుంది. నల్లకాండం కుళ్ళు తెగులను కూడా ఇది కొంతవరకు తట్టుకుంటుంది. మొవ్వ చంపు ఈగను కొంతవరకు తట్టుకుంటుంది. ఇక MG 278 జొన్న రకం సాగు చేసినట్లయితే 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాలో పంట వేసినట్లయితే 10 నుంచి 12 క్వింటాల దిగుబడి దక్కుతుంది. ఈ రకం నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో సాగు చేయడానికి ఇది చాలా అనుకూలమైన రకం. ఇక శ్రీశైలం రకం సాగు చేసినట్లయితే 110 నుంచి 115 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరా పొలంలో సాగు చేసినట్లయితే 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఉంటుంది. దీని గింజలు బూజు తెగుల్ని తట్టుకుంటాయి. అంతేకాకుండా ఆకుమచ్చ తెగుళ్లు కూడా ఇది తట్టుకుంటుంది.
చేమదుంపల సాగులో ముందుకు సాగుతున్నారు కొత్తపట్నం మండలం రైతులు. ఈ పంటలో చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. దీని సాగుకు ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండదు. దిగుబడులు ఆశించినంతగా వస్తాయి. మార్కెట్లో మంచి ధర కూడా పలుకుతోంది. ఈ పంట పండిస్తున్న రైతుల పొలాల్లోకి వెళ్దాం పదండి. కూరగాయ పంటలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడుగునా కూరగాయలు పండించడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల కూరగాయలు పండించడానికి అనువైన నేలలు అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సాగుకు పనికి వచ్చే అధిక దిగుబడులనిచ్చే ఎన్నో రకాలు ఉన్నాయి. ఏ నేలలో ఏ పంట వేస్తే ఆశించిన పంట దిగుబడి వస్తుందో తెలుసుకోవాలి. ఆహార ధాన్యాలను మాత్రమే పండించడం వల్ల అధిక ఆదాయం రాదు. వాణిజ్య పంటలు కూడా సాగు చేసుకోవాలి. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలేవో తెలుసుకోవాలి. తక్కువ చీడపీడలు వచ్చే పంటను ఎంచుకోవాలి. తక్కువ నీటి వసతితోనే పంట దిగుబడులు దక్కాలి. ఆ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండాలి. అటువంటి పంటలను పండించుకుంటే రైతులకు నష్టాలు వచ్చే అవకాశమే ఉండదు. అటువంటి పంటలే కూరగాయలు. ఈ కూరగాయలను పండిస్తే సాధారణంగా నష్టం ఉండదు. కూరగాయలను తక్కువ నీటితోనే పండించుకోవచ్చు. తక్కువ పెట్టుబడి ఉన్న ఈ పంటలు తీయవచ్చు. పెట్టుబడికి మించి ఎన్నో రెట్లు లాభాలు దక్కించుకోవచ్చు. ఆ దారిలోనే నడుస్తున్నారు ప్రకాశం జిల్లా రైతులు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ప్రస్తుతం రైతులు ఆకుకూరలు, కాయగూరలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంతకాలం తమలపాకులు సాగు చేసిన రైతులు ఇప్పుడు కూరగాయలు పండించడంలో ముందుకు సాగుతున్నారు. ఇక్కడి వాతావరణం ఈ పంటల సాగుకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా కూరగాయల పంటలను పండించడానికి ఇక్కడ నేలలు అనువుగా ఉన్నాయి. దీంతో రైతులు చేమదుంపల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ చేమదుంప సాగులో పెద్దగా చీడపీడల బెడద ఉండదు. తక్కువ కాలంలో పంట చేతికి వస్తుంది. ఈ పంట పండించడానికి అధికంగా పెట్టుబడి అవసరం ఉండదు. తక్కువ నీటితోనే ఈ దుంపను సాగు చేసుకోవచ్చు. అందుకే కొత్తపట్నం మండలం తీర ప్రాంతంలోని పాదర్తి, రంగాయపాలెం, గమల్లపాలెం, ఈతముక్కల, మడునూరు గ్రామాల పరిధిలో చేమదుంపను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక్కడ ఇసుకతో కూడిన నేలలు ఈ పంట పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడి వాతావరణం, నేలల స్వభావం వల్ల భువనేశ్వరి అనే రకం చేమదుంపను పండిస్తున్నారు. ఈ పంటను ఎకరం పొలంలో పండించడానికి సుమారు 70 నుంచి 80 వేల రూపాయల పెట్టుబడి అవసరం ఉంటుంది. అయితే ఈ పెట్టుబడికి ఎన్నో రెట్లు ఆదాయం వస్తుందని రైతులు చెప్తున్నారు. చేమదుంపలో ఆకుముడత తెగులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సాగు చేస్తున్నారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం రైతులు. అలాగే సకాలంలో పురుగులను అరికట్టడం వల్ల ఆశించిన దిగుబడులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తగిన మోతాదులో పురుగుల మందులు చల్లడం వల్ల పంటను కాపాడుకోగలుగుతున్నామని రైతులు అంటున్నారు. ఎకరైతే 32 బస్తాలు గడ్డలు వేసా. ఎకరాకి 32 బస్తాలు గడ్డలు, ఒక 10 బళ్ళు ఎరువు, అయ్యి ఒక 10 వేలు, ఇక 32 వేలు. ఇవాళ మొత్తం దీపావళికి 80 వేలు అవుద్ది ఎకరాలు పంట. మనం అడగబోయేది ఎంత? 8 నెలలు కడుతున్నారు బస్తా. అయితే 100 బస్తాలు అవుతాయేమో. 100 అవుతాయి ఎకరా. బాగా 100 అవుతాయి. 50 వేలు దాకా అయింది ఎకరా వేసింది. ఎకరైతే ఇవాళ మనం తీపోయి అడగబోయే రేట్ ఎంత అంటే 8 నెలలు కడుతున్నారు. 800కి మాకు 2000 అనుకుని ఉంటే గడ్డలు మాకు లాభం వస్తుంది. 10 రూపాయలు ఉంటాయి. అవసరమైనంత వరకు మాత్రమే ఎరువులు వేస్తున్నామని రైతులు చెప్తున్నారు. ఎకరాకు 100 నుంచి 125 బస్తాల దుంప దిగుబడి వస్తుందని వారు చెప్తున్నారు. గతంలో 75 కిలోల బస్తా 1400 రూపాయలు పలికిందని చేమదుంప సాగు చేస్తున్న రైతులు చెప్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు రావడంతో ఇక్కడి రైతులు చేమదుంప సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. సీజన్కు ఈ దుంప సాగు విస్తీర్ణం పెరిగిపోతుందని స్థానిక రైతులు చెప్తున్నారు.
అయితే మార్కెట్లో దళారీల బెడద ఉందని వాపోతున్నారు. ఈ మార్కెట్ దళారులను కట్టడి చేస్తే రైతుకు మరింత ఆదాయం దక్కుతుందని వారంటున్నారు. ఇది ఈనాటి ఏర్వాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు. అయితే కొద్ది కాలంగా పద్మను విడాకులు ఇమ్మంటూ అప్పలరెడ్డి వాళ్ళ అక్క లక్ష్మి వేధించడం జరుగుతోంది. కొద్ది రోజులుగా లక్ష్మి కూతురుతో అప్పలరెడ్డి వివాహం చేసే ఆలోచన